అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 13, 14, 15, 16వ తేదీలలో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు, అలాగే మేషరాశి వారి జీవితంలో రాబోతున్నటువంటి మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష్య శాస్త్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక వీరు స్వతంత్రులు, ధైర్యవంతులు కూడా. అలాగే చురుకైనటువంటి స్వభావంతో ఉంటారు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. ఈ నక్షత్రాల వారు ఈ రాశి కిందకు వస్తారు. ఇక వీరు నాయకత్వ లక్షణాలతో అగ్నితత్వానికి చెందినవారు. చాలా మంచి రూపలావణ్యంతో ఆకర్షణీయమైనటువంటి ముఖ వర్చస్సుతో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఎవ్వరిపైన ఆధారపడకుండా బతుకుతారు. ఒకే దారిలో అంటే ఒకే స్వభావాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉండినటువంటి స్వభావం కాదనే చెప్పుకోవాలి. వీరు మనసు అనేది నిలకడతో ఎప్పుడూ కూడా నిలకడ మీదే ఉంటారు. ఏదైనా ఒక మాటిస్తే అది చేసే విధంగా ఉంటుంది వీరి స్వభావం. అలాగే నూతనమైనటువంటి ఆలోచనలు, ఆవిష్కరణలతో చక్కగా రాణిస్తారు. ఇక వీరికి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగానే ఉంటుంది. అంతేకాదు వీరి యొక్క రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన రూపలావణ్యంతో అద్భుతంగా ఉంటారనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన వీరి జీవితంలో అసలు ఏం జరుగుతుంది? ఏమరపాటుగా అస్సలు ఉండవద్దు. అదృష్టం అనేది చేజారిపోతుంది. అలాగే అది డబ్బు విషయమా, ఆరోగ్య విషయమా, లేదంటే ప్రాణానికి సంబంధించిందా? ఈ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీ మనసులో మీ ఇష్టదైవం యొక్క నామాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని ప్రశాంతంగా ఈ వీడియోని వినండి. ధర్మం కోసం మనం ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వమైనటువంటి లక్షణాలతో మీ యొక్క అంటే 10 మందిలో మీరు నడిచి వస్తుంటే ఆ టీవీ అలాగే గత కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగా మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. మీరు బయటికి గంభీరంగా ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు. కానీ మీరు ఒంటరిగా ఎప్పుడు మీ మనసులో ఏదో ఒక ఆవేదన ఉంటూనే ఉంటుంది. కొత్త సంవత్సరం మొదలైన తర్వాత కొత్త ఆశలతో నా జీవితం పూర్తిగా మారిపోతుంది అనే ఆకాంక్షతో ఇప్పటి వరకు ఎదురు చూశారు. కానీ మీకు ఈ సంవత్సరం కూడా ఏమీ కూడా అనిపించటం లేదు. అంటే మీ పనులలో జాప్యం కానీ, చివరి క్షణంలో డబ్బు అందుతుంది అనేటటువంటి టైంకి డబ్బు అనేది మీ చేతి నుంచి జారిపోవటం కానీ, ఏదో ఒక విధంగా ఖర్చుల రూపంలో చెయ్యి జారిపోవటం కానీ, ఇలా గత కొద్ది రోజులుగా అనేక రకాల సమస్యలతో మీరు చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తూనే వచ్చారు. నేను అందరికీ కూడా సహాయం చేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని భగవంతుణ్ణి నిలదీస్తూనే ఉన్నారు. అలాగే డబ్బు వస్తుంది కానీ అది మీ దగ్గర నిలబడటం లేదు. నీళ్లలాగా ఖర్చయిపోతూ ఉంది. నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. సొంత వాళ్ళు మీకు శత్రువులుగా మారారు. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద గొడవలుగా మారిపోయి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో తెలియని భయం అనేది, గుండె దడ, నిద్రలేమి మిమ్మల్ని బాగా వేధిస్తూనే ఉన్నాయి. అయితే బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారం అలాగే రవి స్థానం ఒక అద్భుతమైన యోగాన్ని మీకు సృష్టించబోతున్నాయి. అయితే ఎన్నాళ్ళు మీరు పడిన అవమానాలకు, ఎన్నాళ్ళు మీరు పడినటువంటి కొన్ని కష్టాలకు సమాధానం దొరికే రోజులు ఈ 4 రోజుల్లో. మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటటువంటి రోజులు. ముందుగా చెప్పాలంటే మీ ఇంట్లో జరగబోయే కొన్ని ఊహించినటువంటి మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ కుటుంబం అంటే ప్రాణం. మీకు మీ కుటుంబం అంటే ఎంతో ప్రాణం. మీకోసం మీరు బతకరనే చెప్పుకోవాలి. మీ వాళ్ళ కోసమే బతుకుతారు. అయితే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయానికి వస్తే, మీ ఇంట్లో ఒక శుభ పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది. దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతుంది. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక సమస్య అనేది నలుగుతూ వస్తుంది. అది ఆస్తి గొడవ కావచ్చు, లేదంటే వివాహ సంబంధం కుదరకపోవటం కావచ్చు. అయితే ఈ 4 రోజుల్లో దానికి ఒక క్లారిటీ అనేది వస్తుంది.
అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ ఒక బంధువు రూపంలో కానీ మీకు సహాయపడతారు. ఆకస్మిక ధనలాభం అనేది సడన్గా అంటే మనీ అనేది మీ చేతికి అందుతుంది. అలాగే ఎప్పుడో మర్చిపోయినటువంటి బాకీలు మీకు వసూలవుతాయి. లేదంటే పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించిన వ్యవహారం మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే సంతాన విజయం, మీ పిల్లల గురించి మీరు చాలా అంటే చాలా బెంగ పెట్టుకుంటూ ఉంటారు. వారి చదువులో కూడా ఉద్యోగంలో ఒక మంచి వార్త అనేది మీకు వినిపిస్తారు. అది మీ గుండె బరువును కొంచెం తగ్గిస్తుందనే చెప్పుకోవాలి. ఇదంతా జరగాలంటే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు మనసును పెట్టి వినండి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒక్కొక్క రోజు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజులలో మొదటి రోజు మీకు కొంచెం బద్ధకంగా అనిపించవచ్చు. కానీ ఇది తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. అంటే ఆఫీసులో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు మీరు అందుకుంటారనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. అంటే ఏదో ఒక టర్నోవర్ అంటే పెద్దగా డబ్బు అనేది వస్తుంది. అంటే ఈరోజు తప్పకుండా మీరు ముఖ్యంగా పాటించవలసినటువంటి విషయం ఏమిటంటే ఉదయం సూర్య నమస్కారం చేసుకోవాలి. అలాగే తర్వాత రోజు మీరు చేసుకోవలసినటువంటి పని, అలాగే మీకు కలగబోయే రాజయోగం, ధనవర్షం, ఈ 2 రోజులు కూడా తప్పకుండా అక్షయ పాత్రలాగా మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం అయిపోతుంది. అంతేకాదు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, కొత్త వస్తువులను మీరు కొనుగోలు చేయటానికి, బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటానికి ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమయం ఏదైనా కానీ ఒక రోజున అని మీరు అనుకోవచ్చు. అయితే డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఎవరికైనా తప్పకుండా ఇస్తారు. మీకు రుణ విముక్తి కూడా కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. వారి ముఖంలో చిరునవ్వు చూస్తారు. అంతేకాదు ఈ 4 రోజుల్లో కీలకమైనటువంటి మలుపులు చాలా మిశ్రమంగా ఉంటాయి. మీ యొక్క మార్పులు, బంధువుల రాక, ఇంట్లో సందడి ఏర్పడే అవకాశమైతే ఉంది. అయితే ఖర్చులు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు. అలాగే మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తునే మార్చబోతుందనే చెప్పుకోవాలి. అంటే రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఈ నిర్ణయాన్ని ఈ రోజున కరెక్టుగా తీసుకుంటే 5 సంవత్సరాల వరకు మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలాగే ఈ రోజున మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటటువంటి రోజుగా గుర్తుంచుకోవాలి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, సినిమా రంగాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ అవకాశాల వర్షమే అని చెప్పుకోవాలి. ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో జరుగుతాయి. అయితే ఎక్కడి వరకు అంతా బాగానే ఉంది, అదృష్టం వస్తుంది, డబ్బొస్తుంది అని చెప్పుకున్నాం కదా. మరి నా బాధ్యతగా మీకు ఒక చేదు నిజాన్ని కూడా, ఒక హెచ్చరికను కూడా చెప్పాలి కదా. నేను చెప్పినటువంటి విధంగా ఒక విషయం అనేది ఇప్పుడు జాగ్రత్తగా కనుక మీరు గమనించినట్లయితే ఈ 4 రోజుల్లో ఈ మధ్య మీ జీవితంలో మీరెప్పుడూ కూడా అంటే ఆవేశానికి, అహంకారానికి, అలాగా ఎక్కువగా కోపానికి వీటికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంతకాలు అంటే షూరిటీ సంతకాలు దయచేసి పెట్టవద్దు. మీ సొంత తమ్ముడు అడిగినా సరే, మీ ప్రాణ స్నేహితుడు అడిగినా సరే ఈ 4 రోజులు ఎవరికి ఎటువంటి డబ్బు విషయాలలో గ్యారంటీ అనేది మీరు అస్సలు ఉండవద్దు. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టవద్దు. ఒకవేళ మీరు ఆవేశపడి లేదంటే మొహమాటపడి సంతకాలు కనుక పెట్టినట్లయితే భవిష్యత్తులో ఆ అప్పులు అనేవి మొత్తం కూడా మీరే తీర్చవలసి వస్తుంది. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవారితో అంటే భార్య లేదంటే తల్లి, సోదరి ఎవరైనా సరే వాళ్ళతో వాదనలకు దిగవద్దు. ఈ రోజుల్లో మీ నోటి నుంచి వచ్చే ఒక్కొక్క తప్పుడు మాట బంధాన్ని శాశ్వతంగా తెంచేసేలా ఉంటుంది. కాబట్టి మౌనమే మీ ఆయుధమని చెప్పుకోవాలి. కోపం వస్తే మంచినీళ్లు తాగి పక్కకు వెళ్ళిపోండి. అంతేకాని మాట మాత్రం పొరపాటును కూడా జారవద్దు. ఈ ఒక్క జాగ్రత్త అనేది మీరు తప్పకుండా పాటిస్తే ఇక ఈ 4 రోజులు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మీకున్నటువంటి చిన్నపాటి దోషాలు పోవాలంటే
కొన్ని గండాల నుంచి గట్టెక్కాలి అని అంటే అసలు ఏం చెయ్యాలి అని మీ మనసులో అనిపిస్తుంది. చాలా సులభమైన చిన్న చిన్న పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశివారు ఆదిత్య హృదయాన్ని ఈ 4 రోజులు పఠించటం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయాన్ని వినాలి, లేదంటే చదివితే ఇంకా మంచిది. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే గోసేవ కుదిరితే ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించండి. దీనివలన మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి. రావి చెట్టు దగ్గర దీపం అంటే సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇది మీకున్నటువంటి శని దోషాన్ని తగ్గించేలా, అలాగే ధనలాభాన్ని ఇచ్చేలా ఉపయోగపడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. దైవబలం ఉంటేనే కదా గ్రహబలం తానంతటా అదే తప్పకుండా వస్తుంది. కాబట్టి మీ సంకల్పం కనుక గొప్పదైతే విజయం అనేది ఆటోమేటిక్గా చివరిగా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. అలాగే మీరు సింహం లాంటివారు, ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యరు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీ ధైర్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి మార్పులను తప్పకుండా మీ మనసుతో ఆస్వాదించండి. అలాగే జాగ్రత్తలు కూడా పాటించండి. అలాగే అనే పేరుతో మొదలయ్యే వ్యక్తి వలన మీ జీవితంలో జరిగే మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితం అనేది చాలా వరకు కూడా ఇప్పటి వరకు చాలా రకాల సమస్యలతో కూడి ఉంది. అటువంటి సమస్యలను మీరు ఇప్పటికే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి నుంచి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ వ్యక్తి నుంచి మీరు ఏ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చూడటానికి అంటే మీతో చాలా అద్భుతంగా నటిస్తూనే ఉంటారు. ఏదో ఒక రకమైన అంటే అవసరానికనో, లేదంటే మిమ్మల్ని లొంగదీసుకోవాలనో, లేదంటే మీరే విధంగా సంపాదిస్తున్నారు, ఎలా మీరు పైకొస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా లోబరుచుకుంటూ అనవసరంగా మీతో మాట్లాడుతూ మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీరు చేసే పనితీరుని పూర్తిగా మళ్లిస్తూ ఉంటారు. ముఖ్యంగా తేనె పూసినటువంటి కత్తుల్లా మాట్లాడే వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు. వారు మిమ్మల్ని నేరుగా కొట్టడం లేదు, నెమ్మదిగా మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. మీ లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని చంపేస్తూ ఉంటారు. మిమ్మల్ని మానసికంగా చాలా రోజుల నుంచి బలహీనపరుస్తూ ఉన్నారు. అలా మిమ్మల్ని దారి తప్పిస్తూ మీ జీవితాన్ని అంధకారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తుల పేర్లు అనే పేరుతో స్టార్ట్ అవుతాయి. అది స్త్రీ అయినా పురుషుడైనా. మీరు పూర్తిగా గమనిస్తే గత కొద్ది రోజులుగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదంటే మీ మంచి కోరుతున్నట్లుగానే నటిస్తున్న వ్యక్తి కూడా కావచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు మనసు పెట్టి గమనిస్తే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎవరు మీ ఆలోచన విధానాన్ని అంటే రూట్ని మార్చేస్తున్నారు, మిమ్మల్ని మీ పనిని సక్రమంగా చేసుకోనివ్వటం లేదు ఎవరు అనేది మీరు గమనిస్తే అది మీకే అర్థమవుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి అతి పెద్ద పొరపాటు ఇప్పుడు నేను వివరిస్తాను. గత కొన్ని రోజులుగా నిజమైనటువంటి మీ మనసుతో ఒక్కసారి గనక మీరు ఆలోచిస్తే మీరు చాలా రకాల తప్పులనైతే చేస్తున్నారు. అదేంటంటే మొదటిది మీ యొక్క పూర్వీకులు, అలాగే మీ పెద్దలు చేసినటువంటి కులదేవత ఆరాధన మీరు విస్మరించటం. మిమ్మల్ని చూసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు భక్తులుగా, అలాగే మంచి స్వభావంతో కనిపించినప్పటికీ కూడా మీ మనసుకు మీరు ఎటువంటి వ్యక్తులనేది తెలిసినప్పటికీ కొన్ని సమస్యలనేవి మిమ్మల్ని ఆటోమేటిక్గా వేధిస్తూనే వస్తున్నాయి. ఆ సమస్యలకు కలిగినటువంటి కారణం ఏమిటి? మన ఇంట్లోనే మనకు తెలియకుండా చాలా పొరపాట్లు అంటే ప్రతిరోజు మనం అవసరం లేకపోయినా సరే మద్యాన్ని, అలాగే మాంసాహారాన్ని సేవిస్తూ ఇంట్లోనే మనం నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇటువంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాదు దీనివలన ఎదుటివారి యొక్క దృష్టి అనేది కూడా మన మీదే పడుతుంది. ఆ చెడు చూపు అనేది మన పనులు ఆగిపోవటానికి ప్రధాన కారణమవుతుంది. అలాగే మన పూర్వీకులు చేసినటువంటి పూజ, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. నకారాత్మకమైనటువంటి శక్తులు మన ఇంట్లో పేరుకొని పోతాయి.
మనం ఎన్ని పూజలు చేసినా సరే మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో ఇటువంటివి అంటే కొన్ని పనులు చేయకూడనటువంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులు పూర్తిగా దూరంగా పెట్టాలి. అలాగే మన అభివృద్ధి పదంలో తప్పకుండా ఈ 4 రోజులు మీరు నడవబోతున్నారు. అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ పనులను అనవసరంగా కొన్ని అవసరం లేకపోయినా సరే అవసరం ఉన్నట్లుగా నటిస్తూ మాట్లాడతారు. మిమ్మల్ని మీ రూట్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే వారికి పూర్తిగా దూరంగా ఉండండి. ప్రతి ఏకాదశి లేదంటే అమావాస్యకు గోశాలకు వెళ్ళి ఆవుకు పచ్చిగడ్డి తినిపించటం అలవాటు చేసుకోండి. అలాగే ఇంట్లో ధూపం వేసి పితృదేవతలను కూడా స్మరించుకోండి. ముసలివారైనటువంటి తల్లిదండ్రులను మనం గౌరవించినప్పుడు కులదైవం అనేది తప్పకుండా ప్రసన్నమవుతుంది. ఒకవేళ మనకు కులదైవం యొక్క పేరు కానీ ఇవేమీ తెలియని పక్షంలో ఇంట్లోనే మనం చక్కగా దీపారాధన చేసే సమయంలో మనసులో ఒక్కసారి నేను నా కులదేవత ఎవరు అని తెలియకపోయినప్పటికీ నా కులదేవత ఎవరైనా కానీ వారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని దీపం దగ్గర నిలబడి అక్షింతలు దీపం దగ్గర పెట్టి 3 సార్లు నమస్కారం చేసుకోండి. అమ్మవారు ఎవరైనా కానీ వెంటనే ప్రసన్నమైపోతుంది. ఒకవేళ తెలిస్తే పెద్దల్ని అడిగి సంప్రదించి చక్కగా నామస్మరణ కానీ ఫోటోతో చక్కగా పూజల్లాంటివి చేసుకోవాలి. అలాగే ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకు కులదైవం అనేది తోడుంటే మన చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా మనల్ని ఏమీ చేయలేరు. దీనికోసం మనం చేయవలసిందల్లా ఒక్కటే, ప్రతిరోజు కూడా పూజ గదిలో కులదైవాన్ని తలుచుకుంటూ ఒక దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ఉన్నటువంటి మహిళలను గౌరవించాలి. అలాగే దారిలో కనిపించిన మూగజీవాలకు పక్షులకు ఆహారం పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారిని తిట్టడం లేదంటే అపశకునాలు మాటలు మాట్లాడటం ఇటువంటివి పూర్తిగా మానేయాలి. మన మాట పవిత్రంగా ఉంటేనే మన కర్మలనేవి కూడా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మన శత్రువుల ఆటలు కూడా సాగవనే చెప్పుకోవాలి. ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మన తలుపు తడుతుంది. ఇక అందరూ కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ రాశివారు మేమెప్పుడూ కూడా మంచి మనస్తత్వంతోనే ఉన్నాము, అందరికీ మంచి చెయ్యాలనే అనుకుంటాము, కానీ మాకేంటో ఈ కష్టాలు అని అనుకుంటూ ఉంటారు. ఏ కష్టానికి ఏ రోజనేది ఏం రాసి పెట్టి ఉందో మనకు తెలియదు. ఆ కష్టం అంతవరకు అనుభవించవలసి ఉంటుంది. అది కర్మ ఫలితం. భగవంతుడికే ఆ కర్మ ఫలితం అనేది తప్పలేదు కదా. కాబట్టి మానవ మాతృలం, మనకి కూడా కర్మ ఫలితం అనేది తప్పదు. అయితే కొంతమంది వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఆ బంధాన్ని మీకు మీరుగా తెంచుకోండి. ప్రశాంతంగా నిద్ర లేవగానే 11 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఉదయం లేవగానే లోకంలో ఉన్నటువంటి గొడవలు పనులు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆ తర్వాత మీ ఇష్టదైవం లేదంటే కులదైవాన్ని తలచుకుంటూ చక్కగా భగవంతుడి ముందు అంటే ఎవరైనా కానీ భూమాతను, అమ్మా నీకు మా ప్రణామం, ఈరోజు దినచర్యను నీ ఆశీస్సులతో మొదలు పెడుతూ అని మనస్సులోనే అనుకొని చక్కగా ఈ 4 రోజులు మీకు వీలైనటువంటి రోజు ఏదైనా కానీ మీ ఇంటి పూజ గదిలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే ఆవు నూనె దీపానికి నెగిటివ్ ఎనర్జీని వేళ్లతో సహా పెకిలించేటటువంటి శక్తి ఉంటుంది. ఈ దీపాన్ని వెలిగించడం వలన మీ కులదైవం వెంటనే ప్రసన్నమవుతుంది. మీ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైన పని, అదే రోజున ఎవరైనా ఆకలితో మీకు కనిపిస్తే లేదంటే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు కనిపిస్తే వారికి సహాయం చేయండి. దారిలో ఎవరైనా వికలాంగులు కనిపించినా సరే వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేయండి. మోగజీవానికి ఆహారం పెట్టడం లాంటివి చేయండి. ఈ 4 రోజుల్లో మీకు విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలే మీకు రక్షణగా నిలబడతాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి కూడా మనల్ని ఓడించలేదు. కాబట్టి మీరు కూడా ఒక్కటి మాత్రం నిజం తెలుసుకోండి, మీ మనసు అనేది గట్టిగా ఉన్నప్పటికీ మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదనే చెప్పుకోవాలి. ఎవరైతే తమ కులదైవాన్ని పితృదేవతలను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువు హాని చేయలేడు. అయితే
చాలామంది విజయం రాగానే ఇదంతా నా కష్టం, అలాగే నా తెలివితేటల వలనే నాకు ప్రాప్తించింది అనే అహంకారంతో ఉంటారు. సొంత శక్తిపైన నమ్మకం ఉండటం అనేది మంచిదే, కానీ ఆ భగవంతుడి యొక్క కృప లేనిదే ఆకు కూడా కదలదు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా అహంకారంతోనైనా మర్చిపోకూడదు. నాదేముంది, అంతా కూడా ఆ భగవంతుడి దయే, నా శక్తి శూన్యం, అంతా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని ఎవరైతే మనసులో అనుకుంటారో వారి బాధ్యతను భగవంతుడు ఎప్పుడూ కూడా మెచ్చుకుంటూనే ఉంటాడు. అలా అహంకారం లేనటువంటి మనిషి వాడి జీవితంలో రోజు రోజుకి ఎంతో అభివృద్ధిని సాధిస్తాడు.